ఈ రోజు ఎపిసోడ్ లో అన్ని టాస్కుల్లో అందరూ సూపర్ అంటే సూపర్ గా ఆడారనమాట. ఫస్ట్ హీరో ఆఫ్ ద ఎపిసోడ్ కళ్యాణ్, ఆ తర్వాత శ్రీజ బాగా ఆడింది, హరీష్ బాగా ఆడారు, ఇమాన్యువల్ బాగా ఆడాడు, ఇంకా రాము రాథోడ్, హరీష్ అందరూ సూపర్ అంటే సూపర్ ఇచ్చి పడేశారు ఈ రోజు మాత్రం. ఈ రోజు వచ్చిన టాస్క్లు ఏంటి, వాటిని వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు, వాటన్నిటి గురించి ఈ రోజు ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా బర్నీ గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. సో అది ఏంటి అనేది ఫుల్ ఎపిసోడ్ రివ్యూ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. నాకు ఒక విషయంలో నచ్చలేదు, ఆ విషయం ఏంటి అనేది మీరు ఎపిసోడ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో సాంగ్ తర్వాత అందరూ కూర్చొని ఎల్లో టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. నామినేషన్స్ లో ఎల్లో టీమ్ పర్ఫార్మెన్స్ సూపర్ అంటే సూపర్ గా అనిపించింది. నాకే కాదు, వాళ్ళకు కూడా అలానే అనిపించింది అనమాట. అసలు వాళ్ళ టీమ్ లో ఉన్న మెంబర్స్ ఎవరు, రాము రాథోడ్, ఫ్లోరా, సుమన్ శెట్టి, అసలు వీళ్ళ ముగ్గురిని చూసి ఆటలో అట్టిపండు టీమా అనిపించేలాగా ఉండింది వాళ్ళ టీమ్ కాంబినేషన్. వాళ్ళకి కూడా అదే అనిపించుంటుంది, అసలు వీళ్ళతో ఏముందిలే అదొక వీక్ టీమ్ అని వాళ్ళు కూడా ఫీల్ అయి ఉంటారు. కానీ లాస్ట్ చూస్తే అసలు ఫ్లోరా గాని రాము గాని నామినేషన్స్ పాయింట్ తూటాలాగా వేల్చి అందరికి షాక్ అయ్యేలాగా నామినేషన్స్ చేశారు. పోనీ నామినేషన్స్ అయినా అంటే టాస్క్ కూడా, అసలు టాస్క్ లో వాళ్ళు 3 ఛాన్సులు వస్తే 2 ఛాన్సెస్ వాళ్ళే విన్ అయ్యారు. అంత బాగా ఆడారు, నామినేషన్స్ బాగా ఆడారు, గేమ్ బాగా ఆడారు. అసలు వాళ్ళకైతే దిమ్మ తిరిగిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట ఈ ముగ్గురు కలిసి. అదే వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అనమాట. రామ్ అసలు ఏమన్నా పాయింట్స్ పెట్టారా, ఆపుతాడనుకున్నా ఆపట్లేదు అన్నంత లెవెల్లో పాయింట్స్ పెట్టారు ఒక్కొక్కరని. ఫ్లోరా గానీ రాము గానీ సూపర్ అంటే సూపర్ నామినేషన్స్ ఇచ్చారు. అంటే వాళ్ళ పాయింట్స్ పెద్ద గొప్పగా అట్లా వావ్ అనిపించలేకపోయినా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో వాళ్ళు ది బెస్ట్ ఇచ్చారు లాస్ట్ ఎపిసోడ్ లో నామినేషన్స్ లో నాకు అనిపించింది. తర్వాత సంజన హరీష్ గురించి ఆలోచిస్తుంది అనమాట. హరీష్ చాలా కామ్ గా సైలెంట్ గా ఎవరితో మాట్లాడుకోకుండా ఒక మూలం కూర్చొని తనకు ఒంటరిగా ఫీల్ అవుతున్నట్లు అలా సైలెంట్ గా ఉన్నాడు కదా. సో సంజన గారు ఇలా ఉంటే ఎట్లా, అందరితో కలిసిపోవాలి కదా అని మాట్లాడుతుంది అనమాట. సో అలా అండమే కాదు, వెళ్ళి తర్వాత కూడా మాట్లాడుతుంది ఆయనతో. ఆయన కూడా లాస్ట్ ఎపిసోడ్ లో అన్నారు కదా, మీకు ఏదైనా అనిపిస్తే నాతో వచ్చి చెప్పుకోండి అని. సేమ్ అదే సంజన గారు కూడా హరీష్ దగ్గరికి వెళ్ళి అదే చెప్తుంది అనమాట. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆయన బాధపడేది, ఆయన ఇష్యూస్ లాగా ఫీల్ అయ్యేది ఇంట్లో ఆవిడ వల్లే కాబట్టి కరోనా నామినేషన్స్ కూడా అందుకే పడ్డాయి కదా. సో ఆవిడ మీద కోపంగా ఉన్నారనమాట. మెయిన్ ఫ్లోరా అండ్ సంజన ఇద్దరి మీద కోపంగా ఉన్నారు. సో ఆయన ఎవరితో మాట్లాడట్లేదు. సుమన్ శెట్టి వచ్చి తర్వాత బాత్రూమ్ గురించి కంప్లైంట్స్ ఇస్తున్నారు అనమాట. అంటే కంప్లైంట్స్ లాగా కాదు, జస్ట్ అది నీట్ గా లేదు, ఇది నీట్ గా లేదు అని వచ్చి చెప్తున్నారు అనమాట. ఈయన వచ్చేసి ఎవరు చెప్పారు మీకు అంటే ఫ్లోరా గారు వచ్చి కంప్లైంట్ చేశారని చెప్పారనమాట సుమన్ శెట్టి. అప్పుడు ఆయన ఉండి నాకు తెలుసులే ఫ్లోరా గారే చెప్పింటారని ఆయన అనుకుంటున్నారు అనమాట. ఆయన ఏంటంటే ఆయన ఏదైనా ఒకటి తప్పుగా ఎవరైనా వచ్చి చెప్పారంటే ఇంకా వాళ్ళు విలన్స్, వాళ్ళు వచ్చేసి ఆయన నెగిటివ్ గానే చూస్తారు, నెగిటివ్ గానే పోర్ట్రే చేస్తారు, వాళ్ళు మంచోళ్ళు కాదు అనే ఒపీనియన్ లో ఉంటారనమాట. సో ప్రస్తుతం ఉన్న సినారియస్ సిచ్యువేషన్స్ లో ఫ్లోరా ఫ్రెండ్ అనుకున్నారు కాబట్టి, ఫ్రెండ్ గా ఆవిడ వచ్చి నామినేషన్ చేశారు కాబట్టి ఇంకా ఫ్లోరా మీద కోపంగా ఉన్నారనమాట ఆయన బేసిక్ గా. తర్వాత వెళ్ళి మళ్ళీ క్లీనింగ్ చేసుకున్నారు, వాష్రూమ్ క్లీన్ చేశారు, ఇంకా ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారనమాట. సుమన్ శెట్టి గారు అది క్లీన్ చేయండి, ఇది క్లీన్ చేయండి అని చెప్తుంటే మీరు ఓనర్స్ కదా, మీరు చెప్తారు, మీరు ఓనర్స్, మేము చేయాలి, ఇంకా తప్పదు, మేము చేస్తా పర్లేదు, నాకు నెక్స్ట్ రేపు ఛాన్స్ వస్తుంది కదా ఓనర్ వచ్చినప్పుడు, అప్పుడు నేను చూపిస్తాను కామెడీ వేలో ఫన్నీ వేలో. అంటే లోపల ఫ్రస్ట్రేషన్ ఉంది కాబట్టి బయటికి మాత్రం సరే మీరు ఓనర్స్ కదండి నేను చేస్తా పర్లేదు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, రోజంతా ఇక్కడే ఉండమన్నా నేను క్లీనింగ్ చేస్తా అని చేస్తున్నారు అనమాట. అందులో చూస్తే మార్నింగ్ మొత్తం ఇలా ఆయన ఫ్రస్ట్రేషన్ చెప్పుకుంటూ ఉన్నారనమాట. అన్సీన్ ఫుటేజ్ లో ఇవన్నీ ఉంటాయి, కావాలంటే మీరు అందరూ చూడొచ్చు. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ వీళ్ళ మధ్యన పులిహోర కలపడానికి వాళ్ళు కాదు, ఇంట్లో హౌస్ మేట్స్ అందరూ ట్రై చేస్తున్నారు అనమాట బేసిక్ గా. సో ఇది వీళ్ళు ట్రై చేస్తున్నారు, తర్వాత బిగ్ బాస్ కూడా ట్రై చేస్తారనమాట వీళ్ళ మధ్య. సో ఈ కామెడీ లవ్ ట్రాక్ ఇవన్నీ ఎపిసోడ్ లో పక్కన పెడితే, రివ్యూ ఇచ్చుకొని పెద్దగా ఏమి ఉండదు కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంజన గారు హరీష్ తో మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకు అలా కామ్ గా ఎవరితో మాట్లాడుకున్నా అలా ఉంటున్నారు, అందరితో కలిసిపోండి, మాట్లాడండి, నాతో మాట్లాడండి ఏదున్నా అని చెప్పి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఆయన ఏంటి, ఆయన ఈవిడ మీద ఎందుకు కోపంగా ఉన్నారంటే ఆవిడే కదా అమ్మాయిల విషయంలో రెస్పెక్ట్ ఉండదు, తక్కువగా చూస్తారు అని చెప్పింది, అండ్ ప్లస్ హైజీన్ గా ఉండరు అని చెప్పింది. సో వీటన్నిటి మీద ఆయన కోపంగా ఉన్నారనమాట. సో ఆయన ఏమన్నారంటే నేను ఇవి కాదని మీరు చెప్పండి, అప్పుడు నేను వచ్చి మీతో మాట్లాడతాను, అప్పుడు సార్ట్ అవుతుంది ఈ ఇష్యూ అన్నారనమాట. ఆయన తగ్గలేదు, ఆవిడ తగ్గలేదు, నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు మిగతా వాళ్ళతో అయినా మాట్లాడండి అని ఆవిడ. బేసిక్ గా హరీష్ గారు ఎలా అంటే నాకు అనిపించింది ఆయన వర్స్ట్ పర్ఫార్మర్ అయితే కాదు, అంటే వర్స్ట్ కంటెస్టెంట్ అయితే కాదు, బిగ్ బాస్ హౌస్ కి ఒక విన్నర్ మెటీరియలా అంటే అది కూడా కాదు. సో ఈయన ఏంటంటే ఈయనకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఈయన ఏదైతే కరెక్ట్ అని బిలీవ్ చేస్తారో అందరూ అదే కరెక్ట్ అనాలి, లేకపోతే ఆయన కోపం వస్తుంది, వాళ్ళు కూడా తప్పే అనే మెంటాలిటీ అనమాట.
సో ఆయన ఏమనుకుంటున్నారో అందరు అదే అనుకోవాలి, లేకపోతే వాళ్ళని కూడా జడ్జ్ చేసేస్తారు అనమాట. సో ఆయనది అలా మొండి మొండి పట్టుదల అండ్ మొండి బిహేవియర్, కొంచెం చాగస్తపు మనిషి అని నాకు అనిపించింది. అంతేగాని మరీ వర్స్ట్ కంటెస్టెంట్ అని నాకు అనిపించలేదు. అలానే బిగ్ బాస్ విన్నర్ మెటీరియల్ కూడా నాకు అనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. సో టాస్క్ లో ఏంటంటే 4 పవర్ కార్డ్స్ ఇచ్చాడు బిగ్ బాస్. సో ఒక్కొక్క టాస్క్ గెలుచుకొని వాళ్ళ ఆ పవర్ కార్డ్స్ ని సొంతం చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే అక్కడ ఒక నెట్ ఉంది, ఆ నెట్ మీద చాలా కలర్స్ బాల్స్ ఉన్నాయి. సో వీళ్ళల్లో ఒకరు ఆ టీం నుంచి వచ్చి ఒక పోల్ తో బాల్స్ ని కింద పడేసుకోవాలి. సో ఆ పడిన బాల్స్ వచ్చేసి వాళ్ళ బాక్సెస్ లో వేసుకోవాలి. ఎల్లో మార్క్ ఉంది, దాన్ని దాటిన తర్వాత ఆ బాల్ వాళ్ళకి సొంతం అనమాట. ఆ దాని మధ్యలో ఉన్నంత వరకు వాళ్ళు ఫైట్ చేసుకోవచ్చు, లాక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఈ టాస్క్ లో అందరూ సూపర్ గా ఆడారు. కానీ బాల్ ని ఎవరు బాస్కెట్ లో వేయాలి, ఆ పోల్ తో బాల్స్ ని ఎవరు తీయాలి అని ఎవరినైతే వాళ్ళు చూస్ చేసుకున్నారో ఆ స్ట్రాటజీస్ నాకు కరెక్ట్ గా అనిపించలేదు. అంటే ఎల్లో టీమ్ లో రాము సూపర్ గా పరిగెత్తాడు కదా, కానీ పరిగెత్తకుండా బాల్ ని పడేయడానికి వెళ్ళాడు. సో అక్కడే వాళ్ళ టీం అనేది ఫెయిల్ అయిపోయింది. అండ్ బ్లూ టీమ్ లో హరీష్ కూడా స్ట్రాంగ్ గా పుల్ చేసుకునే అవకాశం ఉంది, అందరి దగ్గర నుంచి బాల్ తీసుకునే అవకాశం ఉంది. సో ఆయన కూడా బాల్ ని పడేయడానికి పోల్ ని పట్టుకొని వెళ్ళాడు నెట్ కిందికి అని నాకు అనిపించింది. సో వాళ్ళ టీం 2 వీక్ గా అని నాకు అనిపించాయి. సో మిగతా వాళ్ళ టీమ్స్ లో కనీసం ఒకరన్నా మంచిగా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ టీమ్స్ లో వీళ్ళు మంచిగా రన్ చేసే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు పోల్ దగ్గరికి వెళ్ళి ఆ బాల్ ని పడేయడానికి వెళ్ళడం నాకు కొంచెం కరెక్ట్ స్ట్రాటజీ కాదేమో అని నాకు అనిపించింది. ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి కళ్యాణ్ సూపర్ అంటే సూపర్ ఆడాడు. ఆబ్వియస్లీ కళ్యాణ్ సూపర్ ఫాస్ట్ గా పరిగెత్తాడు కాబట్టి బాల్స్ అన్ని ఎక్కువ తనే వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా మంచిగా అనిపించింది ఎవరంటే శ్రీజ. సూపర్ అంటే సూపర్ గా 3-4 బాల్స్ అన్ని తను వేసేసుకుంది. అంటే నిలబడినా ఎక్కడున్నా ఫాస్ట్ గా తీసేసుకొని పరిగెత్తి బాల్స్ వేసేసుకుంటుంది అనమాట. అంటే కళ్యాణ్ తో పాటు ఫాస్ట్ గా ఆ అమ్మాయి పరిగెత్తుందని నాకు అనిపించింది. అండ్ ఇమాన్యువల్ కూడా మంచిగా సపోర్ట్ చేశాడు కళ్యాణ్ కి. సూపర్ అంటే సూపర్. వాళ్ళిద్దరు కాంబో ఏదైతే ఉందో వాళ్ళ టీం కి మాత్రం ఫుల్ ప్లస్ అయింది. ఫస్ట్ రౌండ్ లో బ్లూ టీం తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత సెకండ్ రౌండ్ లో కూడా కళ్యాణ్ అండ్ శ్రీజ సూపర్ అంటే సూపర్ గా ఆడారు. తర్వాత ఎలిమినేట్ అయింది ఎవరంటే ఎల్లో టీం వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సో ఫస్ట్ లోనే వాళ్ళ టీం స్ట్రాటజీస్ అనేవి ఫెయిల్ అయ్యాయి కాబట్టి వాళ్ళే ఎలిమినేట్ అయిపోయారు. బిగ్ బాస్ ఏమన్నాడంటే ఎలిమినేట్ అయిన టీం వాళ్ళ నుంచి ఇద్దరిద్దరుగా ఏ టీం కైనా సపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పాడనమాట. కళ్యాణ్ టీం కి రాము కూడా సపోర్టింగ్ గా యాడ్ అయ్యాడు. సో కళ్యాణ్ బాగా ఆడతాడు, ఇమాన్యువల్ బాగా ఆడతాడు, రాము కూడా బాగా ఆడతాడు. సో ఆబ్వియస్లీ వాళ్ళ టీం అనేది స్ట్రాంగ్ ఉంది థర్డ్ రౌండ్ లో కాబట్టి వాళ్ళే విన్ అయిపోయారు. మధ్యలో పవన్ వచ్చేసి బాల్ ని పోల్ తో పడేయడానికి ఉన్న మెంబర్స్ మార్చుకుంటారా అని అందరినీ అడిగితే శ్రీజ అండ్ దివ్య నువ్వు ఎందుకు ఆప్షన్ ఇస్తున్నావు అని రైస్ చేశారనమాట. సో వాళ్ళు అలా అడగడంలో నాకేం తప్పు అనిపించట్లేదు. ఎందుకంటే అవతల టీమ్ లో స్ట్రాంగ్ ఉన్న పర్సన్ వెళ్ళి పోల్ తో బాల్ ని పడేస్తుంటే అప్పుడు వాళ్ళకే కదా హెల్ప్ అవుతుంది. వాళ్ళ టీం అనేది స్ట్రాంగ్ ఉంటది, అవతల టీం వీక్ ఉంటది కదా. అనవసరంగా ఒక పాయింట్ ఇంకొక టీం కి వెళ్ళిపోవడం ఎందుకని వాళ్ళ ఆ పాయింట్ లో డిమాండ్ పవన్ తో నువ్వు ఎందుకు ఆప్షన్ ఇస్తున్నావు అని అడగడంలో ఏం తప్ప అనిపించలేదు. కానీ బ్లాక్ బాల్ పడినప్పుడు మాత్రం శ్రీజాని ఎలిమినేట్ చేయడం అనేది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ టీమ్ లో స్ట్రాంగ్ గా ఆడేది శ్రీజ, అక్కడ బాల్స్ ఎక్కువగా పడేసింది శ్రీజ. దివ్య కంటే ఎక్కువ శ్రీజనే బాల్స్ పడేసింది. దెబ్బలు తాకిన ఫస్ట్ రౌండ్ లో తనే వేసింది, సెకండ్ రౌండ్ లో తనే వేసింది. అండ్ థర్డ్ రౌండ్ లో ఆబ్వియస్లీ ఆపోజిట్ టీం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. రాము, ఇమాన్యువల్, కళ్యాణ్ ముగ్గురు మంచిగా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళ టీం తక్కువగా ఉండింది కాబట్టి శ్రీజ మాత్రం తన బెస్ట్ ఇచ్చిందని నాకు అనిపించింది. అట్లాంటిది శ్రీజాని ఎలిమినేట్ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. దివ్యాన్ని తీసిండొచ్చేమో అని నాకు అనిపించింది. ఫైనల్ గా ఈ టాస్క్ మొత్తంలో కళ్యాణ్ టీం విన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కంటెండర్ పవర్ కార్డ్ ని చూస్ చేసుకున్నారు. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఈ టాస్క్ మొత్తంలో అన్నిట్లో మంచిగా ఆడింది, మంచిగా పర్ఫామ్ చేసింది ఎవరంటే కళ్యాణ్ కాబట్టి క్యాప్టెన్సీ కంటెండర్ గా తనకు తను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. సో అందులో నాకేం రాంగ్ అనిపించలేదు. అండ్ ఇమాన్యువల్ కూడా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కళ్యాణ్ కి ఛాన్స్ రాలేదు, ఇప్పుడు ఆడాడు, తను ఛాన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇమాన్యువల్ కూడా దానికి ఓకే అన్నాడు. సో మొత్తానికి అలా కళ్యాణ్ క్యాప్టెన్సీ కంటెండర్ గా అయ్యాడనమాట. నెక్స్ట్ సంజన మళ్ళీ ఫుడ్ దొంగతనం చేసింది, మళ్ళీ ఫుడ్ దాచేసి శ్రీజాకి ఇచ్చింది అనమాట. అది ఎవరి చేత? ఫ్లోరా చేత. సో ఈమె ఏంటంటే ఇంకా ఇప్పటి నుంచి ఏది సింగిల్ గా చెయ్యదు, ఎవరో ఒకరిని తీసుకుంటది. సో ఈమె దొరికిపోతే వాళ్ళని కూడా దొరికిపిస్తుంది అనమాట. సో ఏదో ఒక స్ట్రాటజీ, ఏదో ఒక ప్లాన్, ఏదో ఒకటి ఎపిసోడ్ లో ఏమీ లేకపోయినా ఆమె ఏదో ఒకటి చేసి నెక్స్ట్ వీక్ కి ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటది అనమాట. సో ఆవిడకి ఆల్రెడీ చెప్పారు దొంగతనాలు చేయొద్దు అని. సో మళ్ళీ చేసింది. మళ్ళీ ఖచ్చితంగా వీకెండ్ లో పక్కా ఆమె గురించి టాపిక్ వస్తుంది. ఆ టాపిక్ నుంచి మళ్ళీ నామినేషన్స్ వస్తాయి.
సో మండే ఎపిసోడ్ మొత్తం సంజన గురించే ఉండబోతుందని నాకు అనిపించింది. బిగ్ బాస్ ఎన్ని టాస్క్లు ఇచ్చినా ఏం చేసినా ఆవిడ మాత్రం ఆవిడ చుట్టే తిప్పుకుంటది అనమాట సీజన్ మొత్తం. ఇలానే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అనిపించుకొని నామినేషన్స్ వేయించుకొని మొత్తం కంటెంట్ ఆవిడ చుట్టూ ఇట్లా తిప్పించుకుంటూ ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చిన టాస్క్ ఏంటంటే టైర్ టాస్క్ అనమాట. సో టైర్ ని ఎవరు వాళ్ళ వైపుని ఫ్లిప్ చేసుకోగలిగితే ఆ టీం విన్నర్స్ అనమాట. సో ఇందులో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో 2 టీమ్స్ ఆడతారు, సెకండ్ రౌండ్ లో 2 టీమ్స్ ఆడతారు. ఈ 2 రౌండ్స్ లో విన్ అయిన టీమ్స్ లాస్ట్ రౌండ్ లో థర్డ్ రౌండ్ లో ఆడతారు అనమాట. ఫస్ట్ రౌండ్ లో తనుజ టీం నుంచి రీతు అండ్ హరీష్ గారు వచ్చారు. బన్నీ గారి టీం నుంచి దివ్య అండ్ శ్రీజ వచ్చారనమాట. వీళ్ళలో ఎవరు స్ట్రాంగ్? ఆబ్వియస్లీ హరీష్ అండ్ రీతు చాలా స్ట్రాంగ్ అండ్ వాళ్ళు చాలా బాగా ఆడారు. అండ్ రీతు చాలా గట్టిగా శ్రీజన్ హోల్డ్ చేయగలిగింది అండ్ హరీష్ కూడా మంచిగా ఆడారు. మధ్యలో దివ్య ఎక్కడ పట్టుకుంటున్నారు చూసుకోండి అని అనింది, కానీ లాస్ట్ లో మళ్ళీ ఆయన వచ్చి సారీ చెప్పుకున్నారు. గేమ్ లో ఇలా అవుతూ ఉంటాయని సారీ చెప్పారు. అండ్ దివ్య కూడా నేనేదో గేమ్ మూడ్ లో అలా అనేసాను కానీ మిమ్మల్ని ఏమో తక్కువ చేయాలని, మిమ్మల్ని ఏదో పోర్ట్రే చేయాలని నేను చేయలేదని చెప్పింది అనమాట. సో ఆయన కూడా నా క్యారెక్టర్ ని అది చేస్తున్నారా ఇది చేస్తున్నారా అని పెద్దది ఏం చేయకుండా చాలా కామ్ గా ఏదో గేమ్ లో అలా జరిగిపోయి ఉండొచ్చు అని చెప్పి సారీ చెప్పుకోవడం నాకు మంచిగా అనిపించింది. అండ్ ఈ గేమ్ లో కూడా వాళ్ళు విన్ అయిపోయారు. సో ఇక్కడ బర్నీ గారు నాకు టీమ్ లీడర్ గా ఫెయిల్ అయ్యారేమో నాకు అనిపించింది. ఎందుకంటే అది ఫిజికల్ టాస్క్. ఫిజికల్ లో ఆయన స్ట్రెంత్ అనేది ఇక్కడ అవసరం ఉంది. ఆల్రెడీ లాస్ట్ రౌండ్స్ లో లాస్ట్ టాస్క్ లో వాళ్ళు ఇద్దరు ఆడారు కదా, ఈసారి నేను ఆడతాను అని చెప్పి వచ్చి ఆడిండొచ్చు. గేమ్ ని విన్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కి మూవ్ అయిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చింటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. శ్రీజాన్ దివ్య నామినేషన్ లో ఉన్నాం, మేము ఆడాలి, మేము చూపించుకోవాలి అని వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు. కానీ ఈయన యాజ్ ఎ లీడర్ గా ఎవరు స్ట్రాంగ్, ఈ గేమ్ కి ఎవరు అవసరం అని ఆలోచించి గేమ్ ని ఎలా విన్ అవ్వాలి, విన్ చేయించాలి అనే స్ట్రాటజీ ఆయన ఆలోచించలేదేమో. వాళ్ళు నా దగ్గరకు వచ్చారంటే నేనేదో వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఇస్తున్నా అని చూపించుకోనికే ఇచ్చినట్లే ఉంది. అదే ఆయన లైవ్ లో కూడా చెప్పారు. బేసిక్ గా నేను అండం కాదు, ఆయనే లైవ్ లో కూడా అదే విషయం చెప్పారనమాట. సో ఆయన ఇక్కడ ఒక టీమ్ ప్లేయర్ గా అండ్ టీమ్ లీడర్ గా నాకు ఫెయిల్ అయ్యాడేమో అని నాకు అనిపించింది. అదే ఆయన ఆడి గెలిపించి తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్స్ గా వీళ్ళిద్దరిని పంపించుంటే ఇంకొంచెం మంచి పేరు వచ్చేదేమో. అంటే టీం ని మంచిగా ఆడి గెలిపించాడు అండ్ టీం వాళ్ళని మళ్ళీ సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు అని మంచి ప్లేయర్ గా లీడర్ గా అనిపించేదేమో నాకు అనిపించేది. నెక్స్ట్ కళ్యాణ్ టీం వాళ్ళు వచ్చారు. కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు సంజన అండ్ రాముని ఈజీగా పట్టుకున్నారు, ఈజీగా హోల్డ్ చేయగలిగారు కాబట్టి వాళ్ళు కూడా విన్ అయిపోయారు. సో లాస్ట్ లో వీళ్ళ టీం కళ్యాణ్ టీం అండ్ హరీష్ టీం ఆడారనమాట. సో థర్డ్ లెవెల్లో బిగ్ బాస్ ఏమన్నారంటే ఒక్కొక్కరుగానే రావాలి అండ్ వాళ్ళు ఎవరు హోల్డ్ చేయకూడదు, ఓన్లీ ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. బజర్ వచ్చేంత వరకు ఎవరి టైర్స్ అయితే ఎక్కువగా ఫ్లిప్ అయి వాళ్ళ వైపు ఉంటాయో వాళ్ళే వినర్ అని చెప్పాడనమాట బిగ్ బాస్. ఈ మొత్తం ఎపిసోడ్ లో కళ్యాణ్ కి బాగా కలిసి వచ్చింది. అండ్ ఈ థర్డ్ రౌండ్ లో కూడా కళ్యాణ్ కి ఎండ్యూరెన్స్ ఎక్కువ ఉంది కానీ హరీష్ కి అంత ఎండ్యూరెన్స్ లేదు. హరీష్ కున్న పవర్ ఏంటి, కొంచెం ఎక్కువగా హోల్డ్ చేయగలిగేవారేమో. సో బిగ్ బాస్ ఆ ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదన్నమాట. సో మొత్తానికి అన్ని కలిసి వచ్చాయి. కళ్యాణ్ కూడా 100కి 1000% పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి లాస్ట్ లో కళ్యాణ్ విన్ అయిపోయాడు ఈ టాస్క్ లో. లాస్ట్ కి కళ్యాణ్ టీం వాళ్ళు విన్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఇంకొక పవర్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈసారి కిక్అవుట్ పవర్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎవరిని పంపిస్తారు? ఆబ్వియస్లీ బర్నీ వాళ్ళ టీం ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ తర్వాత స్ట్రాంగ్ గా ఉన్నది వాళ్ళ టీమే కాబట్టి. బర్నీ గన ఆటల్లోకి దిగితే ఆయనే స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే టాస్క్ లో వాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి సో వాళ్ళు బర్నీ వాళ్ళ టీం ని చూస్ చేసుకోవడంలో నాకు కరెక్ట్ స్ట్రాటజీనే అని అనిపించింది. ఇంకో కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చే టాస్క్ లో ఇంకెవరైనా గెలిచి కిక్అవుట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, వీళ్ళ టీం ని చూస్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు విన్ అయ్యారు కాబట్టి అదే కార్డ్ ని సెలెక్ట్ చేసుకుని ఇంకొక టీం ని ఎలిమినేట్ చేయడం అనేది వాళ్ళకి ప్లస్ అని నాకు అనిపించింది. సో ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో అందరూ సూపర్ గా ఆడారు. రీతు బాగా ఆడింది, రాము రాథోడ్ సూపర్ గా ఆడాడు అండ్ ఇమాన్యువల్ బాగా ఆడాడు. అండ్ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ చెప్పుకోని అవసరం లేదు, కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ ఎంత ఫాస్ట్ గా బాల్స్ ని పట్టుకుని బాక్స్ లో వేస్తున్నారో అంతే ఫాస్ట్ గా శ్రీజ కూడా ఆడిందని నాకు అనిపించింది. సో ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్స్ లో మాక్సిమం ఆఫ్ ద బాల్ శ్రీజానే వేసింది. ఆ టీం నుంచి ఫుల్ ఎఫర్ట్స్ అనే పెట్టింది. సో వీళ్ళతో సమానంగా శ్రీజ ఆడింది ఈ ఎపిసోడ్ లో నాకు అనిపించింది. అండ్ బర్నీ గారి టీం స్ట్రాంగ్ అయినప్పటికీ వాళ్ళు తీసుకున్న రాంగ్ స్టెప్స్ వల్ల వాళ్ళు ఎలిమినేట్ అయ్యారని నాకు అనిపించింది. బర్నీ గారు రోజు రోజుకి ఆయన గేమ్ ఆయన ఆడకుండా సాక్రిఫైసులు చేస్తూ వేరే వాళ్ళ చేతుల్లో ఆయన గేమ్ ని పెడుతున్నారేమో అని నాకు అనిపించింది. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆయనని మంచిగా యూజ్ చేసుకుంటున్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంకా తనూజ కూడా రేపో మాపో అడుగుతుంది అనమాట, అందరికీ సాక్రిఫైసులు చేస్తున్నారు నాన్న, నాకెప్పుడు చేస్తారు అంటారు. సో నెక్స్ట్ వచ్చే దాంట్లో ఆయన ఆడు, నెక్స్ట్ తనూజకి ఇస్తాడు, ఈసారి దివ్యకి ఇచ్చాడు, శ్రీజాకి ఇచ్చాడు. సో ఈయన ఇంకా ఆడకుండా అందరికి సాక్రిఫైసులు చేస్తూ ఉంటాడేమో
ఆయన గేమ్ కనిపించకుండా ఇంకా షాడో అయిపోతుందేమో నాకు అనిపించింది. ఖచ్చితంగా నాకు సార్ వీకెండ్ లో ఆ పాయింట్ తెచ్చి మీ గేమ్ మీరు ఆడండి, సాక్రిఫైజులు ఇంకా మానేయండి అనే పాయింట్ అయితే ఖచ్చితంగా తెస్తాడేమో నాకు అనిపిస్తుంది. ఇది ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే రివ్యూ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.